మనం చదివాం కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనండి. దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని. నా ఈ అన్యజనులు ఎవరు? మనమే. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఈ మాట గుర్తు చేస్తున్నాడు. సో దీన్ని మనం పట్టుకొచ్చుకోవాలి కదా. ఆదికాండం 17వ అధ్యాయంలో 4-7 వచనాలు మనం చూస్తే, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనులను. నా ఇక్కడ నీకు నీ సంతానాన్ని వరకే అనలేదు, నీవు అనేక జనములకు తండ్రి వగదు. ఇది చూడండి, నెక్స్ట్ వచనంకి వెళ్దాం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి. నా ఇప్పుడు నువ్వు నీకే లిమిటెడ్ కాదు, నువ్వు అనేక జనములకు. అనేక జనములు అనే మాటకు అర్థమేంటి? దాంట్లో నీ వాళ్ళే కాదు, అన్య జనులు కూడా ఉన్నారు. అనేక జనులకు తండ్రి అవుతావు కాదు, తండ్రిగా నియమించితిని అనండి. ఆ తర్వాత ఏమంటాడు? కనుక నీ పేరేంటి ఇప్పుడు? అబ్రహాము. అబ్రామ్ అంటే అజ్యూమ్డ్ ఫాదర్, తండ్రి లాంటి వాడు. అబ్రహాము అంటే ఎక్సాల్టెడ్ ఫాదర్, అంటే తండ్రిగా నియమించబడినవాడు. తండ్రిగా నియమించబడ్డామంటే అర్థం ఏంటో తెలుసా? నౌ హీ హోల్డ్స్ ద కీ. ఆయన దీవిస్తేనే దీవించబడతారు, ఆయన లాంటి దాంట్లోకి వస్తేనే దీవించబడతారు. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ వచనం. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్టు. నా ఆయన చెప్తున్నాడు చూడండి, సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్టు. అంటే అప్పటికి ఇంకా ఇజ్రాయెల్ ప్లాన్ అవ్వలేదు. ఇజ్రాయెల్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? యాకోబు దగ్గర వచ్చింది కదా. అండ్ దేవుని ప్లాన్ ఏంటి? ఒక ఇజ్రాయెల్కే కాదు, యావత్ ప్రపంచాలకి, ప్రతి జనానికి అబ్రహాం లాంటి విశ్వాసం ఎవరికుందో వాళ్ళందరికీ. సో గాడ్స్ ప్లాన్ వాజ్ ఆల్వేస్ ఫర్ ఆల్ ద పీపుల్. సో దేవుడు ఒక మనిషి దొరికడానికి, అబ్రహాం లాంటి వ్యక్తి, నా ఇలాగ ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరికీ ఇది ఇచ్చేస్తాను. అదేంటో కూడా మనం చూద్దాం, ఎలా నమ్మాడో కూడా రాసింది. కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. బట్ ఆయన చెప్తున్నాడు, నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులు నీలో నుండి వచ్చేదారు అంటే అర్థం ఏంటి? నీకు రాజ్యాలే నీలోంచి వస్తాయి. ఆమేన్. నెక్స్ట్, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధన. అంటే నువ్వు ఎక్కడ ఉంటావో, నువ్వు ఎక్కడ ఇన్వాల్వ్ అవుతావో అక్కడ నా నిబంధన ఇన్వాల్వ్ అయింది. నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ నువ్వు చేసిన దాన్ని బట్టి నేను కూడా చేయాల్సి వస్తుంది. అట్లా నేను నీతో స్థిరపరచుకుంటున్నాను. వావ్. ఇప్పుడు అక్కడ అన్యజనులు అనే మాట మీకు కనబడలేదంటే, అక్కడ అన్యజనులు రావాలంటే ఫస్ట్ ఇజ్రాయెల్ రాలేదు. ఇజ్రాయెల్ వస్తేనే అన్యజనులు ఎవరో తెలుస్తుంది. ఇప్పుడు దేవుని పాత నిబంధన మనం చూస్తాం, ఇజ్రాయెల్ అన్యజనులు ఎందుకన్నారంటే ఇజ్రాయెల్ కాని వాళ్ళు. ఇప్పుడు ఇజ్రాయెలే రాలేదు అక్కడ ఇంకా. అందుకే వాక్యం ఏమో తెలుసా? భూమి మీద అనేక జనములను. అంటే అర్థమేంటి? నీ శరీరకంగా నీ కడుపులోంచి వచ్చిన వాళ్ళే కాదు, ఏ జనమైన నీలోంచి వస్తారు. ఎప్పుడు? నీలాగా నమ్మినప్పుడు. హల్లెలూయా. నీకు నాకు మధ్యలో ఇది డీల్. నువ్వు ఎవరిని ఇంక్లూడ్ చేసుకుంటావు నీతో, వాళ్ళని నేను ఇంక్లూడ్ చేసుకుంటాను. చాలా పెద్దదే ఇది.